ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు వీడియోలో ఏమి సందేశం వినబోతూ ఉన్నారంటే, బిడ్డ, ఈరోజు గురువారం నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తను, అలాగే కోట్ల ధనం లక్షల ధనం నీకు సొంతం కాబోతుంది. అలాగే ఈ ధనం, లక్షల ధనం నీ సొంతం అవుతుంది అంటే నీ చెప్పేటటువంటి ఈ మాటలు శ్రద్ధగా విను. ఆ శ్రద్ధ ఎక్కడా చేయకూడదు. ఈరోజు ఒక చక్కటి సందేశం నీకు అందించాలని నీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం తప్పకుండా విని తెలుసుకుందామండి. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అందించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి. మీరు శ్రీమాత్రే నమః అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, మీకు ఇష్టమైన ఏ భగవంతుని నామం అయినా సరే కామెంట్ అయితే చేసి వీడియో అయితే చూడటం మొదలు పెట్టండి. మీరు ఈరోజు గొప్ప శుభవార్త అని అంటున్నారు అంటే దానిలో ఏదో అంతరార్థం దాగే ఉంటుందని మనందరికీ తెలుసు కదా. మరి మీకు పరిష్కారం నేను ఈరోజు చూపించబోతున్నాను బిడ్డ అంటూ మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, రుణాలు కానీ, వెనుకబడిన వస్తువులు కానీ, ఏవైనా అన్ని పరిష్కారం మనకు తప్పకుండా అవ్వబోతూ ఉన్నాయి. ఈరోజు మనం కోట్లు సంపాదించే అవకాశం కూడా మనకు కలగబోతోందని చెప్తూ ఉన్నారు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు బిడ్డ, మనసులో ధైర్యము, ఆత్మవిశ్వాసం, కుటుంబంలో శాంతి కూడా తోడుగా ఉంటుంది మీకు. ఈ అదృష్టం కొత్త వ్యాపారం, ఉద్యోగ వేతనం, పెట్టుబడి లేదా ఎటువంటి ఆస్తి రూపంలో అయినా రావచ్చు. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా, కష్టాలు అనేటివి మనుషులకు మాత్రమే వస్తాయా, ఇంకా జంతువులకు రావా, పక్షులకు రావా అని మీరు నన్ను అడుగుతూ ఉంటారు. ప్రతి కష్టము ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జీవికి, భూమిపైనటువంటి పుట్టినటువంటి జన్మనిచ్చినటువంటి ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది ఉండక తప్పదు. పక్షులు, జంతువులు వాటి ఆహారాన్ని వెతుక్కోవడానికి ఎంత కష్టపడతాయి చెప్పు. అలాగే మనుషులు కూడా అంతే. ఈరోజు పూట గడవడం కోసం తప్పకుండా మనం నిన్ననే కష్టపడాలి. రేపు ఆనందంగా ఉండాలి అంటే ఈరోజు మనం ఒక కష్టజీవిలాగా బ్రతకాలి. కానీ ఆ కష్టం ఎప్పటికీ వృధా పోదని గుర్తుపెట్టుకో. కోట్ల ధనం నీ సొంతం అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయని నువ్వు ఆశగా ఎదురు చూడవలసినటువంటి అవసరం అయితే లేదు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ నీకు ఏదో ఒక అవకాశం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అమ్మవారి అనుగ్రహం నీకు ఉంది కనుకనే ఈ గురు శుక్రవారాల్లో కటాక్షం అనేది నీ వైపు మొగ్గు చూపుతూ ఉందని నేను చెప్తూ ఉన్నాను. అందులో నీకు ఎక్కువగా కోట్ల ధనం ఈ 2 రోజుల్లో తప్పకుండా అందుతుంది. నీ ముందు తప్పకుండా లక్షల్లో ధనం అనేది వచ్చి వాళ్తుంది. అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు, కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు. పరుగున వచ్చి తప్పకుండా నన్ను దర్శించుకుంటానికి నేను చెప్పే ప్రతి మాట వాస్తవం అని నువ్వు అనుకుంటావు. నేను అసలు పనే చేయడం లేదు కదా, నాకు కోట్ల ధనం ఎలా వస్తుంది అని అనుకుంటున్నావు కదా. నిజమే, నువ్వు ఈరోజు ఆ పని చేయట్లేదు అంటే నీకు ఆ పని అసలు ఇంకా జరగదు అని కాదు, తప్పకుండా జరుగుతుంది. ఆ పని నువ్వు చేయట్లేదు అంటే నీకు మంచి పని వేరేది ఇంకా దొరుకుతుందని అర్థం చేసుకో. చెప్తున్నటువంటి నేను ప్రతి మాటను నువ్వు కొట్టి పారవేయకుండా నా దగ్గరకు వచ్చి వింటున్నావు, నన్ను దర్శించుకుని వెళ్తున్నావు అంటేనే నా అనుగ్రహం ఉంది కనుకనే. మనస్ఫూర్తిగా నీ కోరికలు నాతో అప్పగించి నీకు నేను తప్పకుండా చెప్తూ ఉన్నాను. ఈ పరిష్కారాన్ని నీకు తప్పకుండా చూపిస్తాను. మరి మనం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది ఏ విధంగా ఈ దారిలో వెళ్తే ఆ సమస్య తీరుతుందని మనకు తెలిసినప్పుడు, మనకు ఒక పరిష్కార మార్గం మనకు తెలిసినప్పుడు అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది. అదే మంచి శుభవార్త. ఈ విధంగా ఈరోజు మనం తప్పకుండా మన కోసం వచ్చినటువంటి సందేశాన్ని ఎలాంటి సందేహము లేకుండా ఒక మంచి శుభవార్తను మనకు పంపుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు కదా. రేపటి రోజు నీ సమస్య ఏదైతే ఉందో అది బయటపడి ఎంత సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావో కొంచెం ఎప్పుడు కూడా ఆలోచించుతూ ఉండు. ఈ విధంగా ఏదైనా సరే కానీ నేను చెబుతున్నటువంటి
ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నువ్వు ఇప్పటి వరకు ఆలకించి ఉంటావు. ఎప్పటికి నా కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు. అయినా కూడా నీ మీద నాకు ఏమాత్రం కూడా నమ్మకాన్ని నేను కోల్పోలేదు అని కూడా అంటూ ఉన్నావు కదా. నిజమే. నిజంగా నీ ఓపికకు, నీకున్నటువంటి సహనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నువ్వు ఎప్పుడూ కూడా నన్ను 100 ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉంటావు, అవునా? ఆ ప్రశ్నలన్నింటికీ కూడా నేను ఇప్పుడు తప్పకుండా సమాధానం అయితే ఇవ్వబోతూ ఉన్నాను. చూడమ్మా, కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదుగా. మరి అది రావలసినప్పుడే అది తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే, తప్పదు మరి. అప్పటి వరకు నువ్వు బాధపడకుండా, నీ మనసు కృంగిపోకోకుండా ఉండడానికి ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నానుగా. అయితే నేను ఎన్నో సంవత్సరాలను ఎదురు చూడాలా అంటే అలా కాదు తల్లి. నీ ప్రతి ప్రార్థన కూడా నెరవేరడానికి కాలం అనేది అవసరమవుతుంది. నువ్వు నా పూజలు చేయడానికి, నన్ను నువ్వు ప్రార్థించటానికి, నా పాదాల దగ్గర శరణాగతి పొందటానికి, నా ఆశీర్వాదం నువ్వు పొందటానికి ఎటువంటి కాలము అవసరం లేదు. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నీ చుట్టూనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. కానీ నువ్వు నన్ను గుర్తించటం లేదు. నీతోనే, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. చూడమ్మా, నీ కర్మానుసారం నువ్వు కొన్ని కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఆ కష్ట సమయంలో నీకు నేను తోడుగా ఉండి నీకు సంతోషకరమైనటువంటి రోజులను కూడా నేను ప్రసాదిస్తాను. కానీ నువ్వు వాటిని గమనించడం లేదంటే కష్టపడుతున్నప్పుడు నీ జీవితం కూడా ఇలా కృంగిపోకోకుండా నీతో ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని కోరికలు నెరవేరుస్తూ నువ్వు సంతోషపడేలాగా, ఆనందంగా నీ జీవితం గడిపేలాగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అర్థం కాలేదు కదా. చూడమ్మా, నువ్వు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి కొన్ని తప్పులను, కర్మఫలాలను అయితే అనుభవించక తప్పదు అని అంటున్నాను. అయితే ఈ కర్మఫలాలు తీరేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదా. దాని గురించే నేను ఇప్పటివరకు నీకు చెప్తున్నాను. కర్మఫలాలు పూర్తయ్యేంత వరకు నువ్వు కష్టపడవలసిందే. కానీ ఆ సమయంలో కూడా నీకు వచ్చినటువంటి, నువ్వు ఎంతో ఆనందపడేటటువంటి కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా ఆ కష్టాలు నువ్వు మరచిపోయేలాగా నేను తప్పకుండా చేస్తాను. అర్థమవుతుంది కదా. అందుకే నేను నీతో ఉన్నాను. నీ కర్మఫలాలన్నీ తప్పకుండా నేను తొలగిస్తానని మాట ఇస్తున్నాను. పూర్తయ్యేంత వరకు, నువ్వు జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నేను నీ చుట్టూనే ఉంటూ, నీతోనే నడుస్తూ, నీకైనా మంచి విషయాలు, నువ్వు సంతోషపడేలాగా నిన్ను ఆశీర్వదిస్తాను. చివరిగా కర్మఫలాలను సైతం పోగొట్టడానికి నీకున్న ఒకే ఒక మార్గం నువ్వు గుర్తించేలాగా చేస్తాను. అలానే నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా ప్రియమైన బిడ్డకు మంచి శుభవార్తను తప్పకుండా నేను అందిస్తాను. ఈరోజు రేపట్లో నువ్వు మంచి కాలం అనేది నీకు వస్తుందని నువ్వు అర్థం చేసుకుంటావు. తప్పకుండా నీకు తెలుస్తుంది. దుర్గమ్మ ఆశీస్సులు కూడా నీకు వస్తాయి. నువ్వు వదులుకోవద్దు. నేను నీ కోసం తెచ్చే ఈ మంచి వార్తను స్వీకరించమ్మా. ఇక నీ కోరికలన్నీ నేను తప్పకుండా తీరుస్తానని చెప్తూ ఉన్నాను కదా. నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను తప్పకుండా అందించబోతున్నాను. అప్పటి వరకు నువ్వు నమ్మకంతో, ఓపికతో ఉండాలి. మరి నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇక ఎందుకు తల్లి, నీ మనసులో అటువంటి అలజడి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలలేదు కదా, వదలను కూడా. నీకు కావలసినవన్నీ కూడా నేను నీ చేతిలో తప్పకుండా పెడతాను. నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగును నేను తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడవద్దు. ఇవన్నీ కూడా నీకు కర్మానుసారం జరుగుతూ ఉన్నాయని గుర్తుపెట్టుకో. నువ్వు తప్పకుండా గ్రహించుకుని నీకు నేను జరిపించేటటువంటి లీలలు అనేవి, చేసేటటువంటివన్నీ విషయాలు కూడా తప్పకుండా నిదానంగా అవగతం అవుదే తీరుతాయి. నీకు ఎప్పుడు కూడా నువ్వు మననం చేసుకుంటూ ఉన్నావు, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కూడా. ఇదిగో ఇప్పుడే తల్లి అందుకు సమాధానం కూడా చెప్పబోతున్నాను. శ్రద్ధగా విని ఆలకించు. ఇది సత్యవాక్కు తల్లి. బిడ్డ, నేను ఎలా అయితే చెప్తూ ఉన్నానో నువ్వు అలాగే జరిగి తీరుతుంది. నీకు ఈ రోజున తప్పకుండా ఊహించనటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా వింటావు. విని తీరాల్సిందే. మరి అసలు నిర్లక్ష్యం చేయవద్దు. నా మాటలను నువ్వు ఎప్పుడూ కూడా నిలబెట్టుకుంటాను. నేను నా పాదాల దగ్గర నువ్వు శరణాగతి పొందిన నా బిడ్డల కర్మలను నేను తప్పకుండా అనుభవిస్తాను. ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తాను కూడా. ఒంటరిగా నువ్వు పడే కష్టం, ఒంటరిగా నువ్వు కన్నీరు కార్చే
రోజులు, నిద్ర లేని రాత్రులు ఎప్పుడూ కూడా వృధా కాలేదమ్మా. నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను. నా ఈ మాటలు విన్నావు కదా, ఇక ప్రశాంతంగా నువ్వు ఇవాళ రేపటి కోసం ఎదురు చూస్తూ ఉండు. ఎందుకంటే నిన్ను ఈ 2 రోజుల్లో ఒక మంచి శుభవార్త తప్పకుండా నిన్ను చేరబోతుంది. ఏమరపాటుతో ఉండకు. నీకు ఏ క్షణమైనా నువ్వు కోరిన కోరిక నీ ముందు వచ్చి నిలబడుతుంది, తీరుతుంది కూడా. ఎప్పుడైనా నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా, నీ సమస్యలను బట్టి నాకు వెలుగు ఎప్పుడు వస్తుంది నా జీవితంలో అని. తప్పకుండా వెలుగు వచ్చేలాగా నేను చూస్తాను తల్లి. నువ్వు నీ బిడ్డల విషయం కానీ, నీ ఇంట్లో సమస్యలు ఏదైనా సరే అవన్నీ కూడా నీకు ఈరోజు అంటే ఎప్పుడైనా ఆ సమయంలో నాకు దర్శనానికి వెళ్ళి నన్ను దర్శించుకుని, దుర్గమ్మ ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా అని నీకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. నా గుడికి వచ్చినప్పుడు ప్రదక్షిణాలు చేయడం మాత్రం మానవద్దు తల్లి. ప్రదక్షిణాలు అనేవి నీకు నీ జీవితంలో కష్టాలన్నింటినీ బూడిద పాలు అవుతూ ఉన్నాయని అర్థం చేసుకో. ప్రకాశవంతమైనటువంటి వెలుగులు నీ కష్టాలన్నీ కూడా నువ్వు చక్కగా ఈరోజు ఆ కష్టాలన్నింటినీ గట్టెక్కించి పూర్తిగా తొలగిపోయి నువ్వు నీ సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావనే అర్థం. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే తప్పకుండా లక్షల్లో ధనం నీ చెంత చేరుతుంది కూడా. ఇది జరిగి తీరుతుందని గుర్తుపెట్టుకో. నేను చెప్పేటటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆలకించు, శ్రద్ధగా పని చేసుకో, ఈ పరిహారాన్ని పాటించు. నువ్వు ఇతర ఆలయాల్లో ఎక్కడైనా సరే రావి చెట్టు అనేది ఉంటుంది కదా, రావి చెట్టు దగ్గర తప్పకుండా నువ్వు ఒక నెయ్యితో దీపాన్ని వెలిగించు బిడ్డ. అది కూడా మట్టి పమ్మెదలో కానీ, లేకపోతే పిండి పమ్మెద అంటే పిండితో చేసినటువంటి ఆ పమ్మెదలో కానీ, ఈ గురు శుక్రవారాలు కనుక నువ్వు తప్పకుండా నెయ్యి వేసి 3 ఒత్తులతో కలిగినటువంటి ఒక 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించు. రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయమ్మా. రావి చెట్టులో 3 దేవతలు, 3 దేవుళ్ళు ఉంటారు, త్రిమూర్తులు అంటారు. కనుక మనం రావి చెట్టు చుట్టూ తిరిగితే త్రిమూర్తుల చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అర్థం. కనుక నువ్వు ఈ గురు శుక్రవారాలు తప్పకుండా నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించు. నీకు ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఏ విధమైనటువంటి బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి. ఇది మీకు ఒక మూఢనమ్మకంలాగా కొట్టి పారవేయవద్దు. నిజంగా అంగీకరించండి, వాస్తవాన్ని గ్రహించండి. నేను చెప్పేటటువంటి పరిహారాన్ని చేసుకోండి, మీకంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు కూడా మీకు మాట ఇస్తూ ఉన్నాను, ఆనందంగా మీరు దాన్ని స్వీకరించాలి. నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అదే నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. నువ్వు ఆనందంగా స్వీకరించు, ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, నీ బాధ్యత మొత్తం నాకు అప్పగించు, నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు అని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను. మరి కొన్ని తప్పుల కారణంగా అది మీకు తెలిసి రావచ్చు, తెలియకపోవచ్చు. ఆ పాప కర్మలను తప్పకుండా అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఆ పాప కర్మలు ఏ రోజుతో అనుభవించాలి. అన్ని రోజులతో కొన్ని సమస్యలు మనకు వెంటాడుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టకాలం అంతా కూడా మనకు అలాగే కష్టపడుతూ ఉండాలా, ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉండాలా, సంతోషంగా నేను ఎప్పుడు ఉంటాను అని అనుకుంటూ ఉన్నావు కదా. ఈ సమయంలో కూడా మీరు ఈ పాపకర్మలను అనుభవించినప్పుడు కూడా మీరు తెలుసో తెలియకో చేస్తున్నటువంటి కొన్ని తప్పులను మీరు ఆ పాపకర్మలను అనుభవించాలి అంటే ఆ సమయంలో కూడా నా బిడ్డలకు నేను తోడుగా ఉండాలిగా. వారు కోరుకునే కొన్ని చిన్న కోరికలను వారికి నెరవేర్చడం ద్వారా వాళ్ళ జీవితంలో కొన్ని ఆనందకరమైనటువంటి క్షణాలను నేను తప్పకుండా తీసుకుని రావడం ద్వారా వాళ్ళ కష్టాలను తప్పకుండా తొలగించాలని చెప్తున్నాను. మరి ఎన్ని రోజులైతే మన పాపకర్మలను అనుభవించాలో అన్ని రోజులు కూడా మన వెంట ఉండి మనకు కొన్ని కోరికలు నెరవేరుస్తూ ఆ పాపకర్మల ద్వారా మనకు ఎదురయ్యే కష్టాలను మనం మర్చిపోయేలాగా చేస్తూ ఉంటారు కదండి. అంటే ఎల్లవేళలా కూడా తన బిడ్డలు చేయి వదలరని మనకు అర్థం చేసుకోవాలిగా. మరి మన కష్టకాలం ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ కష్టంలో మనకు సంతోషాన్ని ఇచ్చి ఆ కష్టాల నుండి మనకు ముక్తిని తప్పకుండా ప్రసాదిస్తారని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదించే భగవంతుణ్ణి మంచిగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని చెప్తూ ఉంటారు.
ఎంతో అద్భుతం కదా, నిజం కదా. మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పుల కారణంగా మనం శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ శిక్ష కాలం అంతా కూడా మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటే, ఎప్పుడూ కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మనకు సంతోషం అనేది ఉండదు కదండి. జీవితం మీద చాలా విరక్తి కలుగుతుంది. అసలు ఎందుకు బ్రతుకుతున్నామో అసలు అర్థం కాదు. అందుకే ఈ సమయంలో కూడా మనం తప్పకుండా మనకు భగవంతుడు ఏం చేస్తారో తెలుసా? మనకు ఇష్టపడేటటువంటి కొన్ని సంఘటనలు మనకు జరిపించడం ద్వారా, మనం కోరిన కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా, కష్టకాలంలో కూడా మనల్ని సంతోషపెడుతూనే, అంటే జీవితం మీద ఒక ఆశ కలిగించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేనికైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. కాకపోతే దానికంటూ కొంతకాలం తప్పకుండా ఉంటుంది కూడా. ఇంకా మనం ఉండాల్సిందే, ఆ కష్టాలు మనతో ఉండవు కదా. ఆ కాలాన్ని మన ముందుకు దగ్గర చేయాల్సింది, శుభవార్తలు వినిపించేది భగవంతుడు ఒక్కడే. మన వల్ల సహనంతో ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఎందుకంటే మనం అనుభవించవలసినటువంటి ఆ పాపకర్మల తీవ్రతను బట్టి ఆ సమయం అనేది మరి ఆధారపడుతూ ఉంటుంది కదా. కొంతమంది త్వరగానే వారి జీవితంలో మంచి రోజులు రావచ్చు, కొంతమందికి కొద్ది రోజులు కొంచెం టైం పట్టవచ్చు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు తప్పకుండా పొందవచ్చు కూడా. చివరికి ఏదైనా సరే మనకు కోరినటువంటి గొప్ప జీవితాన్ని పొందే తీరుతామండి. ఈ విధంగా మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే భగవంతుడు ఉంటాడని మనకు అర్థమవుతుంది కదా. ఎల్లవేళలా తన బిడ్డల చేతిని పట్టుకుని ఉంటారు కదా. మరి మనకు ఎప్పుడు కూడా తన బిడ్డల చేతిని వదలరు. ఎవరు తొందరపాటు నిర్ణయాలు అనేది మనం తీసుకోకూడదు. నమ్మకంతో కనుక మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉందాం. కష్టాలు అనేవి సర్వసాధారణమే. అవి ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. వాటికి ఒక చక్కటి మార్గాన్ని అయితే ప్రతి ఒక్కరికి భగవంతుడు ప్రతి బిడ్డకు చూపిస్తారు కదా. అర్థమైంది కదా. ఎందుకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అసలు జరగదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలామందికి జరిగే అద్భుతాలను సృష్టించుతారనమాట. మరి మన బాబావారు కానీ అమ్మవారు మనకి ఏదైనా సరే మంచి జరిగితే తప్పకుండా సంతోషిస్తాము, చెడు జరిగితే వెంటనే కృంగిపోతాము. అలా ఎప్పటికీ ఉండకూడదండి. పగలు రాత్రిని మనం ఎలా సమానంగా స్వీకరిస్తూ ఉన్నామో, లాభ నష్టాలను, కష్ట సుఖాలను కూడా అలాగే సమానంగా స్వీకరించగలగాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఈరోజు కష్టాలు వచ్చాయి కదా అని కృంగిపోయి బాధపడుతూ ఉంటే రేపు సంతోషాలను మనం ఎలా అనుభవిస్తాము? ఒకవేళ సంతోషం వచ్చినా మీరు దాన్ని ఎలా గ్రహిస్తారు? అందుకే ఈరోజు మనం సంతోషంగా ఉండడం లేదు అంటే రేపటి రోజున ఇంకా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామని అర్థమైంది కదా. మీకు ఇవాళ గురువారం, శుక్రవారం రోజుల్లో మనం చేసినటువంటి వ్యాపారంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, లేకంటే మీరు ఏదైనా సాధించాలని ఎన్ని రోజుల నుంచి తపన పడిపోతూ ఉన్నటువంటి ఒక వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కావచ్చండి, మీకు అత్యధిక మొత్తంలో తప్పకుండా కోట్ల ఖజానా మీకు లభించబోతుంది. ఇది ఒక్కసారిగా వస్తుందా? ₹1,00,00,000 అంటే అది మాత్రం వాస్తవం కాదండి. లాభాల బాట పడుతున్నారని అర్థం. చాలామంది అనుకుంటూ ఉంటారు, కోట్ల ధనం అంటే వెంటనే మన ₹1,00,00,000 రేపటి రోజున వస్తాయి, లక్షల ధనం చేతికి అందుతుంది అని. అసలు కాదండి, అలా కాదు. ఈరోజు మనం తప్పకుండా అంటే ఏదైనా వ్యాపారం అనేది చేస్తున్నాం అనుకోండి, ఇంకేదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారనుకోండి, కానీ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికైనా కానీ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు లాభాల బాట పట్టడం అన్నమాట. అంటే ఇంతకుముందు అసలు వ్యాపారం జరిగేది కాదు, ఇంతకుముందు చాలా నష్టం వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాకుండా వ్యాపారంలో లాభాల బాట పట్టడం ఒక తొలి అడుగు ఇవాళ రేపట్లో మనకు పునాది అవుతుందన్నమాట. దీన్ని అర్థం చేసుకుని కోట్ల ఖజానా వెంటనే వచ్చి మనం ఏదో సాధిస్తేమని అర్థం కాదండి. ఇలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. ఎందుకంటే చాలామంది అపోహపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అసలు మాకు మంచి రోజులు వస్తాయా, మేము అసలు సంతోషంగా ఉంటామా, మాకెందుకు ఇన్ని కష్టాలు, మేమే ఎందుకు ఇంత బాధలు అనుభవించాలి, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది మేము సంతోషంగా ఉండేవాళ్ళం కదా, రేపటి రోజున అప్పుడు ఏమైంది మాకు ఈ బుద్ధి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే నిన్ననే చేసింటే ఆ పని బాగుండేది కాదా, రేపటి రోజు ఎందుకు వాయిదా వేశామో అని ఇలా ఆలోచిస్తూ సమయాన్ని కూడా వృధా చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదన్నమాట. ఉన్నటువంటి సమయాన్ని మనం తప్పకుండా వినియోగించుకోండి. పోయినటువంటి గతాన్ని అసలు తిరిగి తవ్వుకోవద్దండి. ఎందుకంటే అది గతం కదా, అసలు పోయినటువంటి కాలం అసలు తిరిగి రాదని అనే విషయాన్ని, వాస్తవికతను మీరు గ్రహించండి. పోయినసారి ఇలా జరిగిందంటే బాగుండు, చదివి ఉంటే బాగుండు, అలా చదివి ఉంటే ఉద్యోగం వచ్చేదేమో, ఇలా అంటే ఉద్యోగం సాధించేదాన్నేమో అని అలా ఎప్పటికీ కూడా ఉండకండి.
ఇప్పటి నుంచి కష్టపడండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి, గతాన్ని గురించి త్రవ్వుకోవద్దు. ఇదే నేను చెప్తున్నటువంటి మాట. సో బాబావారు, అమ్మవారు మన కోసం ఈ వీడియో యూజువల్గా అనిపించిందని, నచ్చిందని మీకు లైక్ అమ్మవారికి బాబావారికి ఇస్తారని, మీకు మంచి జరుగుతుందని చెప్పి నేను అమ్మవారి తరపున బాబావారి తరపున కోరుకుంటున్నానండి. ఈ 2 రోజుల్లోనే గొప్ప శుభవార్తను మీరు వినాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని బాబావారిని వేడుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.